వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంత మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ధనాదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగంలో లాభసాటిగా ఉన్నప్పటికీ శత్రువులు అధికంగా ఉంటారు. స్థానచలనం చేయించడం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతారు. దైవానుగ్రహం వల్ల కొంతవరకు మంచి ఫలితాలు సూచిస్తున్నప్పటికీ నరదిష్టి అధికంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన సంబంధించిన విషయవహారాలు, వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫార్మర్స్కి, కూరగాయల వ్యాపారస్తులకి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, వైద్యోతులు ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, లాయర్లకి, పోలీస్ శాఖలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అవకాశం గోచరిస్తుంది. పెద్దల అండదండలతోటి మంచి విజయాలు సాధించగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎవరు మనవారు ఎవరు పరాయవారో తెలుసుకుని వ్యవహరించడం చెప్పదగినది. అందరూ మనవారే కదా అని కొన్ని విషయాలు చెప్పడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. రాజకీయ రంగంలో వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మంచి ఆదరణ పెరుగుతుంది. కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి చదువు మీద దృష్టి సారించడం, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాస్త నిరాశ ఉంటుంది. కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నం చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. ముఖ్యంగా సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ఆంతరిక విషయాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. ఏదైనా సరే కలుసుబాటుతనంగా ఉండాలి, నలుగురిలో ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. ఏదైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి, 10 మంది బాగుండాలి అనే ఆలోచన మొదలవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in